మిత్రులు స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విపైన అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మిత్రుడు విజయరమణారావు గారు, వేదిక మీద ఉన్న మిగతా నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. తర్వాత ఇంత పెద్ద ఎత్తున దాదాపు మూడున్నర గంటల నుంచి సమయం ఆలస్యమైన కూడా వెయిట్ చేస్తున్న మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వచ్చే మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రత్యేకంగా మా మంత్రాల నియోజకవర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ ఫంక్షన్స్ అందరికీ దాదాపు గడిచిన 4-5 గంటల నుంచి వేడేసుకుంటున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ జరిగేది ముఖ్యమంత్రి గారి సభ ముఖ్యమంత్రి గారి సభకు పోతే ఇది విజయోత్సవ సభ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్నికలు అనేది నామమాత్రమే. 13 తారీఖు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ జరుగుతుందో దాంట్లో గడ్డం వంశీకృష్ణ గారు గెలవడం 100% ఖాయం, అందులో ఏ రకమైన సందేహం లేదు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇంతకుముందు విజయ్ మాట్లాడుతూ చెప్పిండేదో మా ప్రాంతం అని చెప్పి, మీ ప్రాంతం తీసుకుని మా ప్రాంతం పెట్టుకోవాలి. మరి శ్రీధరరావు గారు మొత్తం 7 అసెంబ్లీలకు ఇన్ఛార్జ్ ఆయన. మీ ప్రాంతం మా ప్రాంతం ఆయన చెప్తే నేను కూడా చెప్తా. మరి మేము ఇవ్వకుండా మీకు నీళ్ళు రానే రావు, నీళ్ళు. సరే, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఒక్కటి మాత్రం వాస్తవం, మంత్రాల కానీ బెల్లంపల్లి కానీ చెన్నూరు కానీ ఏ రకమైన నీటి సమస్యలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏం కావాలన్నా కూడా మనం దాటే పోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మనం తీసుకున్నాక మనకు ఇచ్చినాక అక్కడ పంపిద్దాం, కానీ ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళు కూడా మన తమ్ముళ్ళు అనలే, అందరం కలిసి చేసుకుందాం. కానీ మీరు మాది మేమంటే మేము సపరేట్ అయితే మేము కూడా చూసుకుంటాం. మరిగా ఇక తప్పకుండా ఇంతకుముందు విజయ్ చెప్పిండు ఎంత మెజార్టీతో గెలుస్తారని. ఖచ్చితంగా చెప్తాను, ఇది 2 లక్షలు దాటితే మెజార్టీ, ఏం సందేహం అవసరం లేదు. 2 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా వంశీకృష్ణ గెలుస్తాడు. ఇక మిగిలిన చాలా పెద్దలు చాలా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలకు ఏదైతే చెప్పిందో, ఎన్నికల సందర్భంగా చెప్పింది, ఇప్పటి వరకు దాదాపుగా 6 హామీలకెళ్ళి 4 హామీలు పూర్తి చేసుకొని మిగతా 2 హామీలు కూడా ఎన్నికల కోడ్ వలన చేయలేకపోయింది తప్పితే వాళ్ళ లెక్క మోసం చేసి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని తీసేసి అల్మార్లు పెట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు చేసే పార్టీ మాది కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది మేము ప్రతిదీ ఓట్ల కోసం చేయం, ప్రజలు నమ్ముకున్న ప్రజల కోసం చేస్తాం తప్పితే ఓట్ల కోసం చేసే ప్రసక్తి లేదు. ఇవాళ అది ఆ రకంగా స్కీములు, ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, లేకపోతే 500 రూపాయల ఆ గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ చెప్పినవి చేసుకుంటూ వస్తున్నాం. మిగిలిన ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే పెన్షన్ల విషయం కానీ ఇవన్నీ కూడా పైప్ లైన్లు ఉన్నాయి. ఎన్నికలు కూడా అయిపోయాక మొత్తం అప్లికేషన్లు వచ్చినాయి. అప్లికేషన్ సార్ట్అవుట్ చేసి కంపైల్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరు అర్హులు అనేది నిర్ణయం చేసుకొని గ్రామాలకు పోయి గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎన్నిక చేయడం జరుగుతున్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా వచ్చే 2-3 నెలలు అయిపోతుంది. ఈ ఎన్నికలు అనేవి పెద్దపల్లి ఖచ్చితంగా ఒక్కటి మాత్రం చెప్తాను, ఈరోజు రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు పెద్దపల్లి, అందులో ఏ రకమైన సందేహం లేదు. కాకపోతే యువకుడు వంశీకృష్ణ గారు చెప్తాను, గెలిచినాక మమ్మల్ని మర్చిపోకుండా అందరి ఓట్లెత్తనే గెలుస్తాను బాబు, ప్రతి ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని మా కాన్స్టిట్యూన్సీ తిరిగినప్పుడు చాలా వాగ్దానాలు చేసిన వాగ్దానాలు గుర్తుపెట్టుకొని అవన్నీ చేయాలి. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ 10 సంవత్సరాల మీ పోరాటమే, 10 సంవత్సరాలు మీరు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళ లెక్క ఇవాళ చూసినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయినాక 100 రోజుల లోపల చిన్నప్పుడు ఉసుక గూళ్ళు కట్టినట్టు ధనధన కూలిపోతాను, ఎక్కడో అక్కడ వారిపోతాను. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టినా, జైళ్ళకు పంపినా, ఏం చేసినా కూడా 10 సంవత్సరాలు వాళ్ళకు పోరాడి, ఎదురుగా పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఖచ్చితంగా మీ కృషి, మీ పట్టుదల, మీ కసితోటే ఇవాళ మేము అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి వచ్చింది. మాకు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పార్టీ ఎప్పటికీ మరవదు, పార్టీ మిమ్మల్ని ఎప్పటికీ ఇచ్చిపెట్టదు. ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలను ప్రత్యేకంగా వాళ్ళకి చెప్తున్నాం, మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా చూసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. అదేవిధంగా ఏదైతే ప్రజలు ఇవాళ ఈ దేశంలో జరిగే పరిస్థితులు
దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే ప్రయత్నం జరుగుతుంది. దాని నుంచి కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, సిక్ కసాయి ఎవరైనా కూడా అందరినీ కలిపి అందరినీ హక్కున చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వీళ్ళందరినీ కలుపుకొని పోయే పార్టీ. ఇవాళ ఏదైతే పార్టీ ఉన్న మతాల పేరిట వస్తున్నారు, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఓటక్కి అడుగులేదు. ఎందుకంటే ఇక్కడ పక్క కాళేశ్వరం కనబడుతుంది. కాళేశ్వరం బాధితులం, మేము మంచిర్యాలం చెన్నూరులో కాళేశ్వరం బాధితులం. ఇవాళ వర్షాకాలం అది మొన్న దిగిపోయింది కాబట్టి ఈ సంవత్సరం బతికిపోయినాం. లేకపోతే ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎంత మునుగుతుందో ఎక్కడ దాకా మునుగుతుందో చూసే పరిస్థితి తీసుకొచ్చే నీళ్ళు మంచిర్యాలకు. ఈ మీద చెన్నూరు కానీ లక్షపేట మంచిర్యాల మా ఏరియాలో పంటల నష్టం కూడా జరుగుతుంది. ఈ రకంగా చేసి 1,00,000 కోట్లు ఖతం చేసి ఇవాళ వచ్చి మళ్ళీ మమ్మల్ని పట్టుకొని ఆ ప్రాజెక్టు ఇట్లా పోయి ఒకటి కుంగితే ఏమైందట కుంగి అదేమన్నా రోడా కుంగేదందుకు రోడ్డు కాదు అది. అది లక్షల క్యూసెక్కులున్న డ్యామ్. మనం బ్యారేజ్ కుంగితే మొత్తం పోతుంది. ఊళ్ళో కూలు కొట్టుకుపోతే కుంగితే ఏమైందట సిమెంట్ బస్తాలు పెడితే రిపేర్ అవుతాడ. నువ్వు ఉన్నప్పుడు మరి నీ చేయలే. నువ్వు అక్టోబర్లో అయింది కదా, అక్టోబర్లో అయితే చేసి ఇడిచిపెట్టి నిలిచిపెట్టి చేస్తే తెలుస్తుండే కదా. అప్పుడు ఓట్లు మొత్తం పోతాయని అప్పుడు ఇక్కడ నువ్వు ఆ రిపేర్లు మొదలుపెట్టి ఆ కూలిపోతే అప్పుడు తెలుస్తుండే నీకు 39 కాదు 3 సీట్లు కూడా రాబోవు. ఇవాళ వచ్చి మీరు మాట్లాడే హక్కు లేదు, టీఆర్ఎస్లో కొట్లాడే హక్కు లేదు. వాళ్ళు ఎన్నికలలో ఏదైతే వాగ్దానం చేసినా ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. డబ్బులు పెట్టిన మిల్లు చేయలేదు, రుణమాఫీ చేయలేదు. ఇక చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలనే అర్థమవుతుంది, వాళ్ళ భాషలు అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు ఓడిపోయినరు, ఓటమిని అంగీకరించారు. ఇవాళ ఏ సర్వే చూసినా కూడా వాళ్ళ అకౌంట్ తెరిచే పరిస్థితి లేదు. వాళ్ళకి ఒక్క సీట్ ఏదైతే చెప్పే పరిస్థితి లేదు. ఇక మిగిలింది ఇంకోటి బీజేపీ. వీళ్ళు కొత్త బిచ్చగాళ్ళు. ఇప్పటికి రాముణ్ణి బజార్లో పెట్టి రోడ్డు మీద పెట్టి 3 సార్లు ఉట్లాడుకున్నారు. మళ్ళీ రాముని పట్టుకొని వస్తాను. రాముడు వీళ్ళందరికన్నా ముందు మనకు తెలుసు. ఈ బీజేపీలో పుట్టకముందు ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టింది. దానికన్నా ముందే మనం సీతారాముల కళ్యాణం చేసినాం, ఆంజనేయ స్వామిని తెలుసుకుని అన్నీ చేసినాం. ఇవాళ వాళ్ళు వచ్చి రాముని గురించి మనకు ఎప్పుడు అవసరం లేదు. ఇక చెప్తే వాళ్ళు ఏమంటారంటే మోడీ గురించి. మోడీ ఏం చేయలే. మోడీ చేసింది ఒక్కటే. ఏదైతే 2014 ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. అది ఇవ్వపోయి కానీ కరోనా పేరు చెప్పి 7 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తీసేసి రోడ్డు మీద పడేసిండు. ఈ సామెత ఎట్లుందంటే మన తెలంగాణలో ఏదో కొండ నాలుక మంది అయితే ఉన్న నాలుక పోయినట్టు ఆ ఉద్యోగ అభ్యర్థి రాలే కానీ ఈ నాలుక కూడా పోయి మొత్తం ఉన్న ఉద్యోగాలు తీసేసిండు. ఇవాళ ప్రత్యేకంగా యువకులు చెప్తాను. యువకులు చెప్పేది ఒక్కటే. మీరు మీ అమ్మ నాన్న డబ్బులున్నా లేకున్నా ఒక పూట తిని ఒక పూట ఉపవాసం చదివించారు. వాళ్ళ మీ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. మీరేదో కష్టపడి చదువుకున్నారు. ఆ తర్వాత ఏదో చేస్తే మీరందరూ రేపు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారని. ఇవాళ మీరు వీళ్ళ చెక్కలబడి రాముడు అని చెప్పి రాముడు వాళ్ళందరూ కాదు మనందరికీ ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ వచ్చే ప్రసక్తి లేదు. ఇవాళ మీకు మోడీ మరి 10 ఏళ్ళ నుంచి ఏమైనా ఇల్లు ఇచ్చిండా, లేకపోతే ఇంకేమైనా వాటికి రైతులకు ఏమైనా ఇచ్చిండా, లేకపోతే మహిళలకు ఏమైనా ఇచ్చిండా, ఇంకెవరికి ఇచ్చి చెప్పండి. వాళ్ళు బీజేపీ పార్టీ అనేది పూర్తి క్యాపిటలిస్టుల పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. ఆ పార్టీ అది కూడా దానికి రంగు ఇప్పుడు మారిపోయింది. ఇదివరకు ఏంటంటే బీజేపీ వ్యాపారస్తుల పార్టీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఓన్లీ గుజరాత్ వ్యాపారస్తుల పార్టీ మాత్రమే. మొత్తం దేశ సంపద తీసుకుపోయి గుజరాత్లో పెట్టి గుజరాత్ వాళ్ళతోటి 10 మందితోటి ఈ దేశాన్ని నడపాలని చూస్తున్న మోడీగాడు. మరిచిపోయి కూడా మీరు ఓట్లు వేస్తే మాత్రం బీజేపీకి వేసినా కాంగ్రెస్ మన టీఆర్ఎస్కి వేసినా కూడా ఇద్దరికి వేసినా కూడా ఎండిపోయిన చెట్టుకి వేసినట్టు ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోతే ఏమవుతుంది? ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోతే ఆకులు రావు. ఆ బీజేపీ పరిస్థితి అదే, టీఆర్ఎస్ పరిస్థితి అదే. గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు, వారి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నది. వారి తాతగారు పెద్దలు వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా పనిచేసిండ్రు, చాలా సేవలు చేసిండ్రు. వారి తండ్రి గారు కూడా ఇదివరకు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు ఉన్నారు. చదువుకున్న యువకుడు. యువకులకు అవకాశం ఇస్తే యువకుల ద్వారా కొంచెం అభివృద్ధి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ్యులను కట్టుబడి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలోని అత్యధిక మేరతోటి పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా వంశకృష్ణ కల్పించుకుంటాం. తప్పకుండా మీ అందరికి ఒక్కసారి చెప్తాను. ఒక్కసారి ఒప్పుకుంటే అందరు నిలబడి 2 చేతులు లేవట్టారు. ఒక్కసారి అందరు లేవండి. అందరు చేతి గుర్తుకే ఆకలి అయితే అందేంది ఇక్కడ గట్టిగా మాట్లాడితే మంచిగా దాకా వినబడాలి. చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్.